పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అని చెప్పేసి వచ్చి మా ల్యాండ్ కబ్జా చేశారు. ఉమ్. అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మగారికి లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టి చాలా చెప్పుకోలేని బాధలండి. అన్ని అన్ని రకాలుగా హింసించారు అమ్మ నాన్న. ఉమ్. నేను కూడా నా జాబ్ పరంగా నేను కూడా ఎన్నో రకాలుగా నేను ట్రై చేసి మా అమ్మ నాన్నకి హెల్ప్ చేశాను ఎన్నో రకాలుగా. ఉమ్. కానీ ఆ గవర్నమెంట్ లో నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం అంటే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా మీకు? డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి? లేదు సార్, ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తుందని? మేబీ సార్ వస్తుందని అనుకుంటున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు శ్రీకాకుళం దాకా తన అనుచరుల్ని పంపించి ఈ స్థలాలు కబ్జా పెట్టించే ప్రయత్నం చేసినప్పుడు మీరు సైన్యంలో ఉండి మీరు మీ